అటెండెంట్ మేడం. కేబుల్ తీసి పడేసి బంద్ కేబుల్ తీసి పడే ఇక్కడ కేబుల్ తీసి బిఎన్సీ తీసి పడేసి ఎక్కింది. అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది నార్మల్ వ్లాగ్ అనుకోవచ్చు, ఇన్ఫర్మేటివ్ వ్లాగ్ కూడా అనుకోవచ్చు అనమాట. సో మన మానస సరోవరం యాత్రకు సంబంధించి ఇంకొక 2 వీడియోస్ అయితే ఉన్నాయండి. అవి ఈ వీడియో తర్వాత తప్పకుండా ప్రజెంట్ చేస్తాను. సో ఈ వీడియో ప్రజెంట్ చేయడానికి కారణం ఏంటంటే, చాలామంది నాకు ఇన్స్టాగ్రామ్లో పర్సనల్గా మెసేజ్ చేస్తున్నారు, తొందరలో మేము నెక్స్ట్ బ్యాచ్ కింద వెళుతున్నామండి, రేపు ఆగస్ట్లో మా యాత్ర ఉందండి, వెళ్ళొచ్చిన తర్వాత ఏర్పాట్లు కూడా మీరు చెప్పేస్తే బాగుంటుంది, మీరు మధ్యలో 2-3 డేస్ గ్యాప్ తీసుకొని వీడియోస్ పెడుతున్నారు సంతోషి అని చెప్పేసి నాకు ఈ రిక్వెస్ట్లు చాలా ఎక్కువ వస్తున్నాయండి. సో సరే, నేను కూడా ఒక ఇన్ఫర్మేషన్ అందించేది ఉందన్నమాట ఈ వీడియోలో. అది కూడా చెప్పి వచ్చిన తర్వాత నా రోజులు ఎలా గడుస్తున్నాయి అనేటువంటి నార్మల్ వ్లాగ్ కూడా పెట్టినట్టు అవుతుంది కదా. సో ఆ ఉద్దేశంతో మన మానస సరోవరం 2 వీడియోస్ నెక్స్ట్ ఈ వీడియో తర్వాతే పెట్టేస్తాను. దానికన్నా ముందు నార్మల్గా మీలో ఎవరైనా మానస సరోవరం వీడియోస్తో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వస్తే గనక సో మన ఛానల్లో పూజా వ్లాగ్స్ కూడా ఉంటాయండి. అప్పుడప్పుడు ఇన్ఫర్మేటివ్గా ఇలా డైలీ వ్లాగ్స్ కూడా నేను పెడుతూ ఉంటానన్నమాట. సో కొత్తగా ఈ నెలలో మన ఫ్యామిలీలోకి జాయిన్ అయినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే గనక, సో నా లైఫ్ స్టైల్ కూడా ఎలా ఉంటుంది అండ్ పూజలు, విధానాలు, పద్ధతులు, ఆచారాలు, సంప్రదాయాలకు సంబంధించి చిన్నతనం నుంచి నేను నేర్చుకున్నవన్నీ కూడా మన ఛానల్లో నేను షేర్ చేస్తూ ఉంటానండి. సో మీలో కొత్తగా వచ్చినటువంటి వ్యూయర్స్ కావచ్చు, సబ్స్క్రైబర్స్ కావచ్చు ఉంటే కనుక మీ అందరికీ కూడా సాదర స్వాగతం మన ఛానల్లోకి పలుకుతూ, సో ఫర్దర్గా వచ్చే వీడియోస్ని కూడా మీరంతా ఎంకరేజ్ చేస్తారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ప్రతి వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దండి. నాకు తెలిసి లాస్ట్ ఒక 1.5 to 2 ఇయర్స్లో మళ్ళీ మన ఛానల్ మానస సరోవరం వీడియోస్ తర్వాతే నేను అన్నీ కూడా యారో మార్క్స్ పైకి చూశానన్నమాట. అన్నీ అప్పులో కనపడ్డం, అసలు ఈవెన్ రెవెన్యూ కూడా ఒక అధమ స్థాయిలోకి పడిపోయినటువంటి స్థితి నుంచి అందరూ చూసి మళ్ళీ మన ఛానల్ అందరి నోట్లోకి వెళ్ళినటువంటి సందర్భం నేను కైలాస మానస సరోవరం వీడియోస్ తోటే చూశానన్నమాట. సో ప్లీజ్ తప్పకుండా వీడియోస్ని అయితే లైక్ చేయండి. చాలా మంచి మంచి ఇన్ఫర్మేషన్. ఈ ఇయర్ నేను జాబ్ కూడా గ్యాప్ ఇచ్చాను కాబట్టి నా సాయశక్తుల ప్రతీదీ ఇన్ఫర్మేటివ్గా నేను ఎలా చేసుకుంటాను అనేటువంటి వీడియోస్తో పాటు ఎలా చేసుకోవాలి, నాకు తెలిసిన సమాచారం ఏంటి అనేటువంటి బిఫోర్ వీడియోస్ కూడా నేను ప్రజెంట్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను అని తెలియజేసుకుంటూ, సో మీరు ఆల్రెడీ వీడియోలో చూస్తున్నారు కదా, వచ్చిన తర్వాత వెంటనే 1 డే మాత్రమే గ్యాప్ తీసుకున్నాను అనమాట. ఈ వీడియోలో ప్రధానంగా నేను కాశీ సమారాధన, కాశీకి ఫస్ట్ టైం వెళ్ళొచ్చిన తర్వాత సమారాధన చేసుకుంటే మంచిది అని ఎలా చెప్తారో, కైలాసం కూడా మన జీవిత సాఫల్య యాత్ర. జీవితంలో ఒక్కసారి మాత్రమే అవకాశం అనేది వస్తుంది, అది జీవితానికి సాఫల్యం వంటిది. మరి అటువంటి యాత్ర కూడా పూర్తి చేసుకొచ్చిన తర్వాత ఏం చేస్తే మంచిది అని రకరకాలుగా మనకు పెద్దవాళ్ళు చెప్పడం జరిగింది. మన గురువుగారు కాకునూరి వారు కూడా ఇంతకుముందు ఒక షార్ట్ వీడియోలో చెప్పడం జరిగిందనమాట. అది నేను మీకు ప్రజెంట్ చేస్తాను. సో మనం కైలాస యాత్ర పూర్తి చేసుకొని వచ్చిన తర్వాత ఇల్లంతా పరిశుభ్రంగా చేసుకొని, దేవుడి గది కూడా పరిశుభ్రంగా చేసేసుకొని, చక్కగా కుదిరితే ఉన్నంతలో వెళ్ళి ఏదైనా దేవాలయంలో రుద్రాభిషేకం చేయించుకుంటే చాలా చాలా మంచిదండి. అలాగే అక్కడ ఉండేటువంటి గురువు గారికి స్వయం పాక దానం ఇచ్చొచ్చినా చాలా మంచిది. కాస్త మన దగ్గర అవకాశం ఉంది, మన దగ్గర అంత స్తోమత ఉంది అనుకుంటే ఇంట్లోనే మనం కైలాస సమారాధన పెట్టుకోవచ్చు అనమాట. కైలాస సమారాధన అంటే ఏం లేదు, వచ్చిన తర్వాత మన ఇంటి బ్రహ్మగారు కానీ ఎవరైనా దగ్గరలో ఉండే దేవాలయంలో పండితులను కానీ పిలిపించుకొని, ఎవరైనా మన చుట్టుపక్కల ఉండేటువంటి దంపతులు వాళ్లను పిలవచ్చు, మన బంధువర్గాన్ని పిలుచుకోవచ్చు, లేదా పండితుల్లోనే దంపతి సమేతంగా వాళ్ళని రమ్మని పిలవచ్చు. పిలిచి ఇంట్లో చక్కగా రుద్రాభిషేకం లాంటివి, సహస్రార్చన లాంటివి పెట్టుకొని, ఒక హోమం, నవగ్రహ హోమం లాంటివన్నీ పెట్టుకొని, గణపతి హోమం లాంటివి పెట్టుకొని,
చక్కగా వాళ్ళకి భోజనం పెట్టి పంపించడాన్ని కైలాస సమారాధన అని చెప్తారు. ఆ తర్వాత పూజ గదిలో పెట్టుకున్నటువంటి ఆ కైలాస జలాలు ఇవన్నీ కూడా మనము అందరికీ పంచిపెట్టుకుంటే ఉన్నంతలో నలుగురికి కూడా ప్రసాదాన్ని ఇవ్వగలిగితే చాలా చాలా మంచిదన్నమాట. సో దీన్ని కైలాస సమారాధన అంటారు. కాసే సమారాధన కూడా ఇంచుమించు ఇలాగే ఉంటుంది. కాకపోతే కాలభైరవుడి రూపంలో సునకాలకు గారెలు అనేవి మెడలో వేస్తామన్నమాట. ఇంతే తేడా అండి. అండ్ నేను చేసుకునేటప్పుడు ఇంట్లో ఎలా చేశాను అనేది కూడా మీకు ఫర్దర్గా వచ్చేటువంటి వీడియోస్లో అయితే చూపిస్తా. ఇక్కడ ఏంటంటే నేను నా సమారాధన ఏంటంటే ఫస్ట్ వచ్చిన తర్వాత సాధు దర్శనం బిఫోర్ అయినా తర్వాత అయినా చాలా మంచిదంటారు. మన రెగ్యులర్ వ్యూయర్స్కి అయితే తెలిసే ఉంటుంది. మీరు చూస్తున్నటువంటి స్వామివారు అఖిల భారత హనుమత్ దీక్షా పీఠం పీఠాధిపతులు శ్రీ 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 దుర్గాప్రసాద్ స్వామివారు. బిఫోరే కలవాలనుకున్నా గురువుగారు హైదరాబాద్లో అందుబాటులో లేరు. సరే వచ్చిన తర్వాత వెళ్ళాలి అనుకున్నా వచ్చిన వెంటనే ఒక్కరోజు గ్యాప్లోనే స్వామివారి దగ్గరకు వెళ్ళానమాట. వెళ్ళి కైలాస మానస సరోవర జలాలు ఇచ్చి స్వామివారి ఆశీర్వాదం తీసుకొని నేను వెంటనే సమారాధన చెయ్యలేను, నాకు ఆటంకం అవి ఉన్నాయి అండ్ రుద్రాభిషేకం ఇవన్నీ చేసుకోవడానికి కూడా టైం పడుతుంది అని అనిపించి ఫస్ట్ స్వామివారి దర్శనం చేసుకొని వచ్చానమాట. సో అలా మనం కైలాస సమారాధన అనేది మనం చేసుకోవచ్చు. నేను స్వామివారికే ఒక భోజన రూపంలో అనుకున్నాను, ఒక వస్త్రం రూపంలో అనుకున్నాను, ఆయన దర్శన రూపంలో. ఒకవేళ కైలాస యాత్రలో తెలిసి తెలియక ఎటువంటి పొరపాట్లు చేసినా కూడా స్వామివారి పాద స్పర్శతో స్వామివారి దర్శనంతో అవన్నీ కూడా మటుమాయం అయిపోతాయి అని మనసా వాచ కర్మణ నమ్మి అండ్ నాకు మెంటల్లీ నేను చాలా చాలా స్ట్రెస్లో ఉన్నానన్నమాట అండి. సో ఇది ఇప్పుడు కాదు, లాస్ట్ ఒక 2 months నుంచి మీతో చెప్తున్నాను కదా, ఎందుకో నాకు స్వామివారిని కలవాలి అని అనిపించింది. స్వామివారు కూడా నాకు ఒక పరిష్కార మార్గాన్ని చెప్పారనమాట. అది ఏంటి అనేది మీరు వీడియో చూస్తూ ఉండండి, మీతో షేర్ చేసుకుంటాను. అంతకన్నా ముందు చెప్పాను కదా, వచ్చిన వెంటనే మనకు చాలా పనులు ఉంటాయి. ఇది లాస్ట్ మంతే వచ్చిందండి. నేను అన్నీ కూడా ఇండస్ వ్యాలీకి సంబంధించి డిస్కౌంట్స్ ఇచ్చినప్పుడల్లా వాళ్ళు నాకు ప్రోడక్ట్స్ పంపిస్తారు, నాకు ఫ్లాట్ 40% డిస్కౌంట్లో ఇస్తారు. ఇప్పుడు అంతకుముందు ఏంటంటే నాకు కావాల్సినవన్నీ తెప్పించేసుకున్నా. నాకు ఎప్పుడైతే డిస్కౌంట్స్ ఇస్తున్నారో అని తెలిసిందో మా బంధువులందరూ కూడా నా త్రూనే తెప్పించుకుంటున్నారు. సో ఇక్కడ ఒక్కొక్కటి 1 month గ్యాప్ అనేది చాలా వచ్చేస్తుంది అనమాట. యాక్చువల్లీ వాళ్ళు మనకి ప్రోడక్ట్స్ పంపిస్తే వితిన్ 1 weekలో పెట్టేయాలండి. నేనైతే మంత్ గ్యాప్ తీసుకుంటున్నాను. సో చాలా స్లో అయిపోయాను అనమాట. లాస్ట్ ఒక 2-3 నెలలుగా నేనైతే వీడియోస్ అన్నిటి పరంగా కూడాను. సో ఇది లాస్ట్ మంతే వచ్చిందండి. అంటే మన టూర్కి ఒక వారం 10 రోజుల ముందర వచ్చిందనమాట. టూర్కి ముందు నేను పెట్టిన వీడియోలో మెన్షన్ చేసినవి ఆ ముందు నెలలో వచ్చినవి అనమాట. సరే ఇవి ద ఇండస్ వ్యాలీ అనమాట. అల్యూమినియం నాన్ స్టిక్కి దూరంగా ఉండేందుకు హెల్దీ లైఫ్ స్టైల్కి వచ్చినటువంటి బెస్ట్ ఆప్షనే ద ఇండస్ వ్యాలీ కుక్వేర్. వీళ్ళ దగ్గర క్యాస్ట్ ఐరన్, స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్ అంతా ఉంటుందండి. మనం ఎవరికైనా గిఫ్ట్ పర్పస్లో ఇవ్వాలన్నా, వంటగదిలో ఇప్పుడు నాన్ స్టిక్ వల్ల అల్యూమినియం పాత్రల వల్ల వీటి వల్ల క్యాన్సర్స్ వస్తున్నాయని చెప్తున్నారు కాబట్టి, అన్హెల్దీగా ఉంటుందని చెప్తున్నారు కాబట్టి, ఎవరైనా బెస్ట్ స్టీల్ ప్రోడక్ట్స్ ఎక్కడ దొరుకుతాయి, మంచి కిచెన్ వేర్ ఎక్కడ దొరుకుతుంది అని సర్చ్ చేస్తూ ఉంటే కనుక డిస్కౌంట్స్తో, ఎలా అంటే వీళ్ళు ప్రతి మాసంలో కూడా ఫ్లాట్ 40% అని, అప్ టు 40%, అప్ టు 60% అని చెప్పేసి డిస్కౌంట్స్ ఇస్తూ, మళ్ళీ మీరు నా కూపన్ కోడ్ సంతు అని యూస్ చేశారనుకోండి, వాళ్ళు ఇచ్చే డిస్కౌంట్ కాకుండా మళ్ళీ ఫ్లాట్ 12% డిస్కౌంట్ అనేది యూజ్ అవుతుందన్నమాట. సో మీరు బిల్లింగ్ దగ్గరకు వెళ్ళినప్పుడు అక్కడ మీకు కూపన్ కోడ్ అని కనిపిస్తుంది కదా, ఫైనల్ బిల్ చేసేటప్పుడు ఆన్లైన్లో నేను ఇచ్చినటువంటి లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుందండి. దాని త్రూ వెళ్ళి మీరు ఈ పాత్రలన్నీ చెక్ చేసుకొని మీకు ఏ సైజు కావాలి, ఎటువంటి పాత్రలు కావాలి అనేది చూసుకొని సెలెక్ట్ చేసుకున్నాక ఆ కూపన్ కోడ్ దగ్గర సంతు అని యూస్ చేశారంటే వాళ్ళు ఆల్రెడీ డిస్కౌంట్స్ పెట్టుంటారు వెబ్సైట్లో. అది కాకుండా మళ్ళీ మీకు ఫ్లాట్ 12% యాడ్ అవుతుందన్నమాట. ఇలా నేను లాస్ట్ 1 year నుంచి మా బంధువులతో కలిపి ప్రోడక్ట్స్ తెచ్చుకుంటున్నాను. ఎందుకంటే నేను ప్రమోట్ చేస్తున్నాను కాబట్టి, ప్రతి నెల కూడా నేను వీళ్ళకి సంబంధించిన వీడియోస్ వేస్తున్నాను కాబట్టి నాకు ఫ్లాట్ 40% డిస్కౌంట్కి ఇస్తారు. ఉచితంగా అయితే నాకు ఇవ్వరండి. చాలామంది యూట్యూబర్స్కి వాళ్ళ వ్యూవర్స్ని బట్టి, వాళ్ళకుండే సబ్స్క్రైబర్స్ బట్టి, వాళ్ళకి వ్యూస్ వచ్చేదాన్ని బట్టి డిస్కౌంట్స్ అనేవి ఇస్తాయి. అందరికీ ఒకేలాగా ఇవ్వడం అనేది జరగదనమాట, గుర్తుపెట్టుకోండి. సో నేను ఎవరికి కావాలన్నా, నాకు బంధువులు డబ్బులు ఇస్తారు కానీ నాకు ఫ్లాట్ 40% ప్లస్ మళ్ళీ నా కూపన్ కోడ్ వాడతాను కాబట్టి అలా పెద్ద డిస్కౌంట్లో నాకు వస్తువులు వస్తాయి. మీకు కావాలి అనుకుంటే మీకు ఉపయోగపడుతుందని నేను ఎవ్రీ మంత్ తెచ్చుకున్న ప్రతిదీ మీతో షేర్ చేస్తూ ఉంటానన్నమాట. సో ఈ ప్రోడక్ట్స్లో ఏంటంటే 2.5 liters బిర్యానీ పాట్ తెప్పించుకున్నాను. అలాగే ఒక పులుసు కూరలు చేసుకోవచ్చు, ఫ్రైస్ ఏమన్నా చేసుకోవచ్చు, మల్టీపర్పస్లో యూస్ చేసే ఒక ప్యాన్ కూడా తెప్పించుకున్నాను అనమాట. అది కూడా చాలా చిన్నది, 2 కూడా చిన్నవే తెప్పించా.
నాలాగే 3-4 మెంబర్స్ ఉండే ఫ్యామిలీకి చాలా బాగుంటాయి. ఇందులో సైజెస్ కూడా ఉంటాయి. డిస్క్రిప్షన్లో అండ్ ఫస్ట్ కామెంట్లో అయితే నేను లింక్ ఇస్తున్నాను, వెళ్ళండి. సో ఇంకా చూస్తున్నారు కదా ఒక్కొక్క పని ఎలా చేసుకుంటూ వస్తున్నానో. ఇదంతా కూడా 2-3 రోజుల వ్లాగ్ని ఇంక్లూడ్ చేసేసాను అనమాట ఇందులో అయితే. సో ఈ మధ్యలో మీకు వీడియోస్ అందించేటప్పుడు లాంగ్ వీడియోస్కి అయితే నేను మాట్లాడిస్తానండి, నాకేం ప్రాబ్లం లేదు. బట్ షార్ట్ వీడియో 1 మినిట్లో ఇవ్వాలి అని అనుకుంటే మాత్రము ఇన్స్టాగ్రామ్లో పెట్టాలన్నా యూట్యూబ్లో పెట్టాలన్నా తప్పకుండా స్క్రిప్ట్ రాసుకుంటానమాట. సో ఒక్కొక్క పని ఎలా జరుగుతుందో చూస్తున్నారు కదా. మార్నింగ్ లేచిన తర్వాత అంటే ఫస్ట్ బాబు ప్రిఫరెన్స్ అనమాట. వాడు 10th క్లాస్ కాబట్టి ఆల్రెడీ వాడికి ఫస్ట్ నుంచే స్కూల్ స్టార్ట్ అయిపోయిందనమాట. సో మేము వచ్చేసరికి 14th అయిపోయింది. సో మేము వచ్చిన ఈ 14 డేస్లో వాడికి ఏం పెండింగ్స్ ఉన్నాయి అవన్నీ చూసుకుంటూ, ట్యూషన్ కూడా మార్నింగ్ 5:30కే ఉంటుందండి. ఇదిగో ట్యూషన్కి తీసుకొని వెళ్తున్నానమాట. వచ్చిన తర్వాత క్లీనింగ్స్ కావచ్చు, ఆ పెండింగ్ ఉండేటువంటి వర్క్స్ కావచ్చు, ఇది ఒక్కటే కాదు ఇంకా వస్తున్నటువంటి మాసాలకు సంబంధించి ప్రిపరేషన్. ఎవ్రీడే ఒక వీడియో పెట్టాలంటే, నార్మల్గా ఇలాంటి వీడియోస్ పెట్టాలంటే 2 hours పడితే, కైలాస్ మానస సరోవర్ వీడియోస్ అనేవి కాస్త మైండ్ని రిఫ్రెషింగ్గా పెట్టుకొని కాస్త కాన్సన్ట్రేటెడ్గా 10 కాలాల పాటు ఉండిపోయేటువంటి వీడియోస్ కదండి. ఇలాంటి వీడియోస్ చాలామంది చూస్తారో చూడరో మనకు తెలియదు. బట్ అలాంటి వీడియోలు టూర్కి వెళ్ళాలి అనుకునే ప్రతి ఒక్కరికి ఒక మార్గదర్శకంగా ఉంటాయన్నమాట. సో చాలా కాన్సన్ట్రేటెడ్గా చేయాల్సి వస్తుందన్నమాట. వాటికైతే నాకు రోజు 3 to 4 hours పట్టేది. పెద్ద పెద్ద వీడియోస్కి అయితే 6 to 7 hours కూడా టైం పడుతూ ఉండేదన్నమాట. జాబ్ లేదు అని అనుకుంటాం కానీ దానికి రీప్లేస్మెంట్లో మనం ఒక సర్వీస్ పర్పస్ అనుకోండి, నా సొంతంగా ఉండేటువంటి ప్యాషనేట్ అనుకోండి, నా ఇష్టం అని అనుకోండి, పేరు ఏం పెట్టుకున్నా మనం ఒక అంకిత భావంతో ఒక పని చేస్తూ ఉన్నప్పుడు దానికోసం ఖచ్చితంగా ఒక సమయాన్ని మన రోజులో వెచ్చించేటప్పుడు ఆ టైమింగ్ అనేది మేనేజబుల్ అనేది చాలా చాలా కష్టమనే అని అనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇక్కడ మీరేంటంటే వచ్చిన వెంటనే ఫస్ట్ స్వామివారికి ప్రసాదం అది పెట్టేద్దాము అని అనిపించి సేమియా చేశానమాట. ఆ తర్వాత ఇంకా పొద్దున్నే మనకు ఉంటాయి కదా బ్రేక్ఫాస్ట్లు కావచ్చు, లంచ్లు కావచ్చు, బాక్స్కి కావాల్సినవి. తనని ట్యూషన్ దగ్గర దింపేసిన తర్వాత ఈ 1 hourలో గబగబా ఇవి కంప్లీట్ చేసేసుకుంటానమాట. ఒకసారి టమాటా రైస్ అని, ఒకసారి ఇంకొకటని, అలా ఏదో ఒకటి కంప్లీట్ చేసేసుకుంటాను. ఆ తర్వాత మళ్ళీ 7 o'clockకి ట్యూషన్ నుంచి తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ తనకి ఏదైనా డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ లాంటిది ఇస్తే 7:30కి స్కూల్కి వెళ్ళిపోతాడనమాట. ఇంకా మళ్ళీ ఈవినింగ్ 4:30కి వస్తాడు. సో ఈలోపు నా ఎడిటింగ్ వర్క్ ఇవన్నీ కంప్లీట్ చేసుకుంటానమాట. సో మీరైతే నేను ఏమేం చేస్తున్నాను అనేది గమనిస్తూ ఉండండి. చెప్పాను కదా స్వామివారిని కలిసి వచ్చాను అని చెప్పేసి. ఊరికి వెళ్ళక ముందే స్వామివారిని కలవాలి అని అనుకున్నానండి. బట్ నాకు చెప్పాను కదా గురువుగారు స్వామివారు విజయవాడలో పీఠంలో ఉన్నారనమాట. ఇక్కడికి వచ్చారు అని తెలిసి వెంటనే కలవడానికి వెళ్ళిపోయాను. మెయిన్గా ఏంటంటే నాకు ఏదన్నా మనసుకి శాంతి కలిగేలా ఏదన్నా పరిష్కారం చెప్తారు అనేటువంటి ఉద్దేశం ఒకటి. అంటే కైలాసం నుంచి వెళ్ళొచ్చాను కాబట్టి సాధు దర్శనం చేసుకుంటే మంచిది అనేటువంటి ఉద్దేశం ఒకటనమాట. నాకు స్వామివారు సూచించింది ఒక్కటే. ఏదైతే నేను ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళానో అదే స్వామివారు కూడా చెప్పడం జరిగిందనమాట. నీ చుట్టూ కొన్ని దుష్ట గ్రహాలైతే, అంటే మనకి ఈ గ్రహాల ప్రభావం అయితే జాతకం మీద బాగా ఉందమ్మా. సో మానవ శక్తి, మానవ పారాయణాలు మనకి సరిపోనప్పుడు ఒకే ఒక్క పరిష్కార మార్గం హనుమాన్ చాలీసా అని చెప్పారు. నేను ఇంతకు ముందు ఎందుకు అనుకోకుండా అసంకల్పితంగానే నేను షేర్ చేశానో మీకు తెలియదు కానీ లాస్ట్ మన బిఫోర్ వీడియోస్ కూడా రీసెంట్ వాటిలో ఒక 10-15 వీడియోస్ బిఫోర్ కైలాస్ యాత్రకు ముందు అబ్జర్వ్ చేస్తే 11 days హనుమాన్ జయంతి అప్పుడు మీకు షేర్ చేయడం జరిగింది. హనుమాన్ చాలీసా పారాయణ చేస్తున్నాను, ప్రదక్షిణలు చేస్తున్నాను అని చెప్పేసి. ఆ తర్వాత స్వామివారు స్ట్రైక్ అవ్వడం, స్వామివారి దగ్గరికి వెళ్ళాలి అనుకోవడం, కుదరకపోవడం, వచ్చిన తర్వాత వెళ్ళటం, ఇవన్నీ జరిగిపోయాయి అన్నమాట. సో స్వామివారు కూడా నాకు అదే సూచించారు. మనకి మానసికంగా అశాంతి ఉన్నప్పుడు, మన చెయ్యి దాటిపోయింది అనిపించినప్పుడు, ఎందుకు ఇలాంటి ఒక ఊబిలో కూరికిపోయాను అనేటువంటి ఆందోళన మనసులో ఉన్నప్పుడు, తెలియనటువంటి ఒక బాధ మనల్ని వెన్నాడుతున్నప్పుడు, చెయ్యని తప్పుకు నిందలు పడాల్సి వచ్చినప్పుడు, ఏదైనా కానివ్వండి మనసులో మన మానవ శక్తి సరిపోవడం లేదు, పూజల ద్వారా, వ్రతాల ద్వారా, పారాయణల ద్వారా, దర్శనాల ద్వారా అని అనుకునేటప్పుడు ఒకటే ఒక్క పరిష్కారము అయితే గురుచరిత్ర పారాయణ ఉంటుందండి. నేను అదైతే మనసా వాచా కర్మణ నమ్ముతాను. కానీ నేను చెప్తాను కదా చాలా సందర్భాల్లో మన రెగ్యులర్ వ్యూవర్స్కి అయితే తెలుస్తుంది ఏ మందుకి ఏ రోగానికి ఆ మందే వెయ్యాలి అని. మనం ఏ రోగం వస్తే ఆ డాక్టర్ దగ్గరికి ఎలా అయితే వెళ్తామో
అలాగే మనకు భగవంతుడు సూచిస్తాడనమాట, నువ్వు ప్రజెంట్ ఈ రోగంలో ఉన్నావు, నువ్వు ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఇచ్చిన మెడిసిన్ వేసుకుంటేనే నీకు తగ్గుతుంది అని ఆధ్యాత్మికంగా ఉండే వాళ్ళకి అది గ్రహ దోషమని దానికి పరిష్కారం అనేటువంటి రూపంలో దేవుడే మనకి సూచిస్తాడండి. సో అలా నాకు స్ట్రైక్ అయినటువంటి ద్వారా స్వామివారి దర్శనం చేసుకోవడం, స్వామివారు నీ శక్తి సరిపోవడం లేదు తల్లి, నీకు మానసికంగా శాంతి కలగాలంటే హనుమాన్ చాలీసా పారాయణ ఒక్కటే, స్వామివారిని పట్టుకో, స్వామివారే అన్నీ చూసుకుంటారు అనేటువంటి అభయాన్ని నాకు ఇచ్చి పంపించారనమాట. సో ఇంకా నేను వచ్చిన 2 డేస్కి స్వామివారిని కలిశాను. వచ్చిన 2 డేస్ నుంచే నేను పారాయణ ఇంట్లో మొదలుపెట్టానండి. నేను ఎవ్రీడే కూడా 11 సార్లు ఇంట్లో హనుమాన్ చాలీసా పారాయణం, సాయంత్రం 7:30కి కూర్చుంటే రోజు 11 సార్లు చదవడానికి 30 మినిట్స్ పడుతోంది. అలా నేను రోజు చేస్తున్నానమాట. నా మనసుకి శాంతి కలిగే వరకు, నా మనసులో ఆందోళన పోయే వరకు. స్వామివారు ఏం చెప్పారంటే, శనివారము మంగళవారము మీరు 108 సార్లు చేయండి తల్లి, కదలకుండా కూర్చొని 108 టైమ్స్ చేసుకునేలాగా ఇంట్లో పనులన్నీ అయిపోజేసుకొని కూర్చొని మంగళవారం శనివారం చేసుకోండి, మిగతా రోజులన్నీ కూడా రోజుకు 11 సార్లు చేయండి అన్నారు. ఆ కౌంట్ మిరియాల రూపంలో చేసుకోమని చెప్పారు. సో ఇంకా ఫ్రెష్గా మిరియాలు తెచ్చుకొని కంప్లీట్ అయిన ప్రతి పారాయణతోనూ ఆ మిరియాలతో కౌంట్ చేసుకోమన్నారనమాట. ఆ మిరియాన్ని అక్కడ వేసి ఒక బాక్స్లో భద్రపరుచుకొని పెట్టుకోమన్నారు. దీనికి సంబంధించి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే మాత్రము మీకు ఫర్దర్ వీడియోస్లో నేను అందిస్తానండి. సో ఇప్పుడు ఈ వీడియోలో నాకేం చెప్పారు అనేది మాత్రమే మీతో షేర్ చేసుకుంటున్నాను. అనుకోకుండా శివయ్య కూడా మన ఇంటికి వచ్చారనమాట. ఆల్రెడీ మన ఇంట్లో ఒక పెద్ద శివలింగం ఉందని చాలామందికి తెలుసు. అయితే మళ్ళీ శివయ్య ఎందుకు మన ఇంటికి వచ్చారు అనే సమాచారం కూడా ఫర్దర్గా వచ్చేటువంటి వీడియోస్లో మీ అందరితో షేర్ చేసుకుంటానన్నమాట. సో ఇలా హనుమాన్ చాలీసా పారాయణ నేను చెప్పాను కదా, జూన్ 14నో 15నో నేను వచ్చాను. ఒక 2 రోజులకే మొదలు పెట్టానమాట. ఈరోజు ఈ వీడియో మీకు అందించే టైంకి డేట్ వచ్చేసి జూలై 7th ఈ వాయిస్ ఓవర్ ఇస్తున్నటువంటిది. సో అన్ని రోజుల నుంచి రోజుకి ఇన్నిసార్లు అని చేసుకుంటూ వచ్చేసరికి అలా పారాయణ అనేది ఇప్పటికీ కంటిన్యూ అవుతూ ఉంది. ఈ పారాయణ అవుతూ ఉన్నప్పుడే అనుకోకుండా నాకు ఒక ఇన్విటేషన్ వచ్చింది. మాకు హైదరాబాద్లో BHELలో కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్ చాలామందికి తెలుసు, మైసూరు దత్తపీఠం వారు స్వామివారికి సంబంధించి కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్స్ అనేవి చాలా చాలా విస్తరించి ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు మన హిందూ ధార్మికతలో చాలా చాలా ప్రాంతాల్లో చాలా ప్రదేశాల్లో అనేది. సో మాకు హైదరాబాద్లో BHEL అనేటువంటి ప్లేస్లో కార్యసిద్ధి హనుమాన్ పంచముఖ ఆంజనేయ స్వామి వారి దేవాలయం చాలా ప్రసిద్ధిగాంచింది. ఇంతకుముందు మనం అనఘాష్టమి వ్రతాలకు సంబంధించి కూడా ఒక వీడియో ప్రజెంట్ చేసుకున్నాం అనమాట. అప్పుడు నేను జాబ్లో ఉన్నప్పుడు ఆఫీస్ రీత్యా వెళ్ళాను అని చెప్పి మీకు చెప్పాను. ఇప్పుడు మనకి ఈ టెంపుల్ నుంచి మన కైలాస యాత్రకు వచ్చినటువంటి వారే నాకు ఆ ఇన్విటేషన్ పంపించి, రండమ్మ ఇలా చిన్న స్వామివారు వస్తున్నారనమాట, బాలస్వామివారు, సో దత్త విజయానంద తీర్థ స్వామివారు, సత్యనారాయణ స్వామివారి సామూహిక వ్రతాలు జరుగుతున్నాయని మొన్న ఆదివారం పిలిస్తే నేను వెళ్ళానన్నమాట. సో ఇంట్లోనే ప్రసాదం ప్రిపేర్ చేసుకోవడం కూడా మీకు నేను చూపించాను కదా. సో మండే నుంచి శ్రీకి ఎగ్జామ్స్ అయినా కూడా ముందుగానే వాడిని ప్రిపరేషన్స్ అది చూసేసుకొని సో ఒక 2-3 అవర్స్ వెళ్దాము అని చెప్పేసి నేను గుడికి వచ్చానమాట. వచ్చేసరికి ఇదిగో వ్రతాలన్నీ జరుగుతూ ఉన్నాయన్నమాట. సో మనకి కిట్ అంతా వాళ్ళే ఇచ్చారండి. కూర్చున్నాను. ఇక్కడ కూడా నాకు స్వామివారి దర్శనం చాలా చాలా మనసుకి శాంతినిచ్చిందనమాట. నేను దత్తుణ్ణి ఎంతైతే నమ్ముతానో దత్తుడు చూపించేటువంటి మార్గాల్ని కూడా అంతే నమ్ముతానండి. ఎంత మనసా వాచా కర్మణా నమ్మి ప్రతిదీ దత్తార్పణం అని అనుకుంటూ నా జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటానో, నాకు ఏదైనా ఇబ్బంది కలిగించినప్పుడు, ఆందోళనగా అనిపించినప్పుడు, నా చెయ్యి దాటినటువంటి పరిస్థితి, నేను ఇది తట్టుకోలేకపోతున్నాను అని అనుకునేటప్పుడు ఆ దత్తుడు చూపించే మార్గాల్ని కూడా నేను వెతుకుతూ ఉంటానన్నమాట. ఆయన చూపించే ప్రతి మార్గం వెనక నేను గుడ్డిగా వెళ్ళిపోతాను అంతే అన్నమాట, ఆయన ఉన్నాడు అనేటువంటి నమ్మకంతో. సో అలా దత్తుడే నాకు ఆంజనేయ స్వామి వారి పారాయణ చెయ్యాలని సూచించారు అని అనిపించిందండి. వెంటనే నాకు టెంపుల్ నుంచి ఇన్విటేషన్ రాగానే ఒకవైపు ఎప్పటి నుంచో అనమాట సత్యనారాయణ స్వామి వారిది ఇక్కడ 2 వింతలు. మా బంధువర్గంలో చాలామంది అన్నవరం కొండ మీద పండితులుగా ఉన్నారనమాట. చిన్నతనం నుంచి కూడా మా మేనత్త అన్నవరంలోనే ఉంటారు. హాలిడేస్ వస్తే అన్నవరమే మేము వెళతాము. అన్నవరం సత్యనారాయణ స్వామివారి వ్రతాలు, స్వామివారి ప్రసాదం తింటూ పెరిగామన్నమాట మేము. మా చిన్నతనం నుంచి మాకు సమ్మర్ హాలిడేస్ అంటే మాకు అన్నవరం ప్రసాదం అనమాట. అంత బాగా మేము పెరిగాము. ఇప్పటికీ మా వాళ్ళంతా పండితులుగా అక్కడ ఉన్నారనమాట. కానీ
పెద్ద అయిపోయిన తర్వాత పెళ్ళైన తర్వాత ఎవరికి వాళ్ళము ఈ బిజీ లైఫ్స్లో ఈ సంసార సాగరాల్లో ఉండిపోయి స్వామివారి ప్రసాదం అయితే చాలా వరకు మిస్ అవుతున్నాను అనే అనుకోవచ్చు అనమాట. నేను తిని కూడా 2-3 ఏళ్లకు పైగా ఇంకా ఎక్కువేనండి అయిపోయిందనమాట. అడిగితే వెంటనే పంపిస్తారు, కానీ అది మనం అడగలేము, అది ఎప్పుడు వస్తుందో కూడా అదొక ఆలోచన విధానం అయిపోతుంది. ఎప్పటి నుంచో స్వామివారి ప్రసాదం తినాలని కోరిక. ఇక్కడ స్వామివారి వ్రతం చేసుకోవాలని ప్రతి పౌర్ణమికి అనుకుంటానండి, స్వామి ఈ ఏడాదైనా నేను ప్రతి పౌర్ణమికి చేసుకునేలాగా చూడు, ఈ నెల అయినా ప్రతి పౌర్ణమికి చేసుకునేలా చూడు అని లాస్ట్ 2 years నుంచి అనుకుంటున్నాను. ఒక వీడియో పెట్టాను లాస్ట్, అంతే తప్ప నేను చేసుకున్నదైతే లేదనమాట. వచ్చిన తర్వాత ఏమో చాలా చాలా అనుకున్నాను కదా, ఇప్పుడు జాబ్ లేదు కాబట్టి ప్రతి తిథిని వినియోగించుకోవాలి, ఉన్నంతలో సింపుల్గా అయినా ప్రతి విశేషాన్ని ఉపయోగించుకోవాలి అని చెప్పి శుభ సూచకంగా ఫస్ట్ హనుమాన్ చాలీసాతో ఆ శివయ్య నడిపించారు. తర్వాత సాధు దర్శనమైంది. ఆ తర్వాత దత్తాత్రేయుల వారి సాక్షాత్ దర్శన భాగ్యం కలిగింది. దత్త విజయానంద తీర్థ స్వామివారు, మైసూరు దత్తపీఠం పీఠాధిపతులు బాలస్వామివారి దర్శనం జరిగింది. ఇంకా ఆ తర్వాత ఎప్పటి నుంచో నా మనసులో ఉండిపోయినటువంటి సత్యనారాయణ స్వామివారి వ్రతం. నాకైతే ప్రతి నెల పండితుల్ని ఇంటికి పిలిపించుకొని కూర్చొని వాళ్ళ సమక్షంలో ప్రతి పౌర్ణమికి చేసుకుంటే ఎంత బాగుంటుంది అని ఉంటుందన్నమాట లోపల. కానీ మనం అనుకుంటే అన్ని భాగ్యాలు జరగవు కదండి. ఏమో దానికి నా మనసులో ఉన్న కోరికకి ఫస్ట్ స్టెప్ లాగా ఇలాగే భగవంతుడు నడిపించాడేమో అని అనిపించిందనమాట. అనుకోకుండానే అండి అలా కూర్చున్నాను. అప్పటికప్పుడు వాళ్లే కిట్ అంతా తీసుకొచ్చేసారు. నేను ఇంటి నుంచి పువ్వులు, కలసం, చెంబు అన్నీ వాళ్ళు ఇస్తారు, బట్ నేను ఇంటి నుంచి కొన్ని క్యారీ చేసినవన్నీ నాకు ఉపయోగపడ్డాయి అనమాట. పుష్పాలైనా, తులసి దళాలైనా, వాళ్ళు ఇచ్చిన తమలపాకులు, పుష్పాలు, అక్కడిచ్చిన కింద పేపర్ తప్ప మిగతావన్నీ నేనే తీసుకువెళ్ళి ప్రశాంతంగా నా అంతటి నేనే చేసుకోగలిగేటువంటి భాగ్యం కలిగిందేమో అని అనిపించింది. అండ్ చూసారా, సత్యనారాయణ స్వామి వారి ప్రసాదం ఎన్నేళ్ళు అయిపోతోంది, తినాలి 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 అని నా మనసు ఎన్నిసార్లు అని అనుకుంటూ ఉంటానన్నమాట. మా బావ వాళ్ళనైనా మా మేనత్తనైనా ఎవరిని అడిగినా వెంటనే పంపిస్తారు, కానీ అలా కాదు కదా, అనుకోకుండా మనకు వచ్చినప్పుడు ఎంత ఆనందం కలుగుతుంది. సో ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ స్వామివారి ప్రసాదాన్ని నోట్లో పెట్టుకుంటే ఒక్కసారిగా ఆనంద భాష్పాలు వచ్చేసాయన్నమాట. ఏంటంటే మనకి కొన్ని ప్రాంతాలతో, కొన్ని విశేషాలతో చిన్నతనం నుంచి పెరిగినప్పుడు ఆ జ్ఞాపకాలు గుర్తుకొచ్చినప్పుడు దైవంతో సత్యదేవుడు అనేటువంటి బంధం అందరికీ సత్యదేవుడు సత్యనారాయణ స్వామి అని ఉన్నా, నాకు చిన్నతనం నుంచి మా మేనత్త, నేను ఇవన్నీ తింటూ పెరిగాను కదా, మా ఊరు కదా, కొండల వెంబడి, రాళ్ల వెంబడి, రప్పల వెంబడి పెరుగుతూ మా వీధిలో ఉండే గుడిలాగా అన్నవరం సత్యదేవుడి గుడికి వెళ్ళిపోతూ ఉండేవాళ్ళం కదా మా పిల్లలమంతా. ఇవన్నీ జ్ఞాపకాలు ఆ ప్రసాదంతో ఉంటాయన్నమాట. సో అలా అంగరంగ వైభవంగా 1000 మంది దంపతులతో BHELలో ఉండేటువంటి కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్లో మైసూరు దత్తపీఠం ఆధ్వర్యంలో పెద్ద స్వామివారి ఆశీర్వాదంతో బాలస్వామివారి సమక్షంలో ఎంత అద్భుతంగా జరిగిందో చూడండి. అక్కడ హోమం కూడా నిర్వహించారు. చక్కగా పూర్ణాహుతి కూడా చాలా అద్భుతంగా జరిగింది. నా మనసులో ఎప్పటి నుంచో ఉన్న సత్యదేవుడి వ్రతం దత్తాత్రేయుడి సమక్షంలోనే జరిగినట్టుగా అనిపించింది. హనుమాన్ చాలీసా పారాయణ చేసుకుంటూ ఉంటే గత కొన్ని రోజులుగా మనసు ప్రశాంతంగా అనిపిస్తోంది. ఇవన్నీ దేనికవి విశేషాలతో ముందు ముందు మన ఛానల్లో అన్ని వీడియోస్ని ప్రజెంట్ చేస్తానండి. ఆ తర్వాత స్వామివారిని ప్రత్యక్షంగా కలిసి స్వామివారికి మానస సరోవర జలాలు ఇస్తే ఆయన మహాభాగ్యంగా తీసుకొని ఆ తర్వాత మళ్ళీ అవి మా మీద చల్లడం కూడా చాలా చాలా ఆనందంగా అనిపించింది. మీకు ఒక షార్ట్ రీల్ కూడా ప్రజెంట్ చేశాను అనమాట. అది మొన్న ఆదివారం వెళ్ళినటువంటిదేనండి. సో ఆ ఆదివారం రోజుదే మీకు నేను షేర్ చేయడం కూడా జరుగుతుందన్నమాట. సో ఫర్దర్గా మీలో ఎవరైనా కొత్తగా సబ్స్క్రైబర్స్, ఫాలోవర్స్ యాడ్ అయ్యి ఉంటే కనుక మన ఛానల్లో పూజా వీడియోస్ కూడా వస్తాయండి. ప్రమోషనల్ వీడియోస్ అయితే ఇంకా రావు, నేను పూర్తిగా కూడా ఆపేశానండి. సో ఇలా చిన్న చిన్న ఇండస్ వ్యాలీ లాంటివి, లేకపోతే ఎవరైనా ఆడవాళ్ళు, గృహిణులు, మేము సొంత కాళ్ళ మీద నిలబడాలనుకుంటున్నాం, మీ ఛానల్ ద్వారా హెల్ప్ చేస్తే కాస్త మా వ్యాపారానికి బాగుంటుంది సంతోషి అని ఎవరైనా అడిగిన వాళ్ళని, లేదా ఫస్ట్ నుంచి నేను ఫాలో అవుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే చిన్న చిన్న పూజా కిట్స్ రూపంలో చూపించడం తప్ప షాప్స్ కావచ్చు, జ్యువెలరీలు కావచ్చు, శారీస్ కావచ్చు, ఇలాంటి ప్రమోషన్స్ అన్నీ ఆపేశానండి. నేను కేవలం ఆధ్యాత్మికతను మాత్రమే నమ్ముకుంటూ చిన్నతనం నుంచి నా గురువులు, నా పెద్దల ద్వారా తెలుసుకున్న సమాచారము ప్రామాణికంగా మీకు అందించేటువంటి ప్రయత్నం మాత్రమే చేస్తాను. ఇప్పటి వరకు కైలాస మానస సరోవర యాత్ర విశేషాలన్నీ చూశారు. ఈ ఇయర్ బాబు 10th క్లాస్ కాబట్టి
సో ఇంకా నేను పెద్దగా టూర్లు లాంటివి ఏవి వెళ్ళలేకపోవచ్చు. వెళ్తే మళ్ళీ డిసెంబర్లో కాశీ యాత్ర అనేది ఉంటుందని మీ అందరికీ తెలుసు. దత్త జయంతికి నేను ఎప్పుడూ కూడా కాశీలో ఉంటానండి. కాబట్టి అది కూడా దత్తాత్రేయుల వారి అనుగ్రహం ఆ టైంకి పరిస్థితులను బట్టి అనమాట. సో బాబు సిచ్యువేషన్స్, నా సిచ్యువేషన్స్ చూసుకొని ఈ ఇయర్ మొత్తం కూడా ఆధ్యాత్మికతకు, నా పూజలకు అండ్ ఫస్ట్ శ్రీకి డెడికేట్ చేస్తూ నా ప్లానింగ్ అనేది ప్రతిదీ ఉండబోతోంది. ఎప్పటికప్పుడు ఆ సమాచారం అంతా కూడా మీతో నేను వీడియోస్ రూపంలో షేర్ చేసుకుంటాను. అండ్ మీ తరపు నుంచి ఒక లైక్, ఒక షేర్, ఎంకరేజ్మెంట్ అనేది ఇస్తూ ఒక కామెంట్ రూపంలో ఇస్తే కనుక ఇంకా మీరు ఎలాంటి సమాచారం కోరుకుంటున్నారు, వ్రతాలైనా పూజలైనా విధానాల పరంగా మీకు ఏదైనా సమాచారం కావాలి అంటే నా గురువుల ద్వారా, నా పెద్దల ద్వారా నేను తెలుసుకొని మీ అందరికీ కూడా ఆ సమాచారం అందించేటువంటి ప్రయత్నం అయితే తప్పకుండా వీడియోస్ రూపంలో చేస్తానండి. ఇలా వచ్చిన తర్వాత నేను ఇదే కైలాస మానస సరోవర సమారాధన కింద భావించాను. భగవంతుడు నా సమారాధన ఈ రూపంలో టర్న్ చేశారు అని అనిపించిందనమాట. అండ్ ఆ తర్వాత గోశాలకు కూడా వెళ్ళానమాట. అది ఫర్దర్గా వచ్చేటువంటి వీడియోస్లో డీటెయిల్డ్గా హనుమాన్ చాలీసాకి సంబంధించి కూడా ఒక సమాచారం మీకు ఇవ్వాలి అని అనుకుంటున్నానండి. అండ్ ఎలాగో వారాహి నవరాత్రులు అవి స్టార్ట్ అవుతున్నాయి, ఆషాఢం వస్తోంది, చాతుర్మాస్యం వస్తోంది. సో ప్రతిదీ కూడా మన ఛానల్లో నాకు తెలిసినటువంటి సమాచారం అంతా మీ అందరితో షేర్ చేసుకుంటానండి. సో చాలామంది అడిగారు కదా, ముందు మేము కూడా కైలాస మానస సరోవర్ వెళ్తున్నాము అని చెప్పేసి. వెళ్ళొచ్చిన తర్వాత మీకు అవకాశం ఉండి మీకు స్తోమత ఉంటే ఇంట్లోనే రుద్రాభిషేకం పెట్టుకోండి, పండితుల్ని పిలవండి. ఎవరైనా ఒక్కరు వచ్చినా సరిపోతుంది. వచ్చి చక్కగా మీకు రుద్రాభిషేకం పెట్టి, ఇంకా స్తోమత ఉంటే చక్కగా నవగ్రహ హోమం, గణపతి హోమం లాంటివి ఇంట్లోనే పెడతారు. చాలా చాలా మంచిది. ఉన్నంతలో ఒక 10 మందినో 20 మందినో 21 మందినో పిలిచి, లేదా ఒక్క దంపతులనైనా పిలిచి భోజనం పెట్టుకుంటే అక్కడితో మన సమారాధన అనేది కంప్లీట్ అవుతుందన్నమాట. అవకాశం లేకపోతే గోశాలకు వెళ్ళిన, సాధు దర్శనం చేసుకున్న, ఇలా లేదా టెంపుల్స్లోకి వెళ్ళి సామూహికంగా జరిగే క్రతువుల్లో పాల్గొన్న, లేదా ఎవరైనా టెంపుల్లో ఒక అర్చకులకో లేదా బయట ఉండే వాళ్ళకి, లేని వాళ్ళకి ఒక సహాయం, ఒక స్వయం పాకం మనకు కుదిరినంతలో ఏదో ఒక ద్రవ్య రూపంలో ఇవ్వడం ద్వారా కూడా అది సమారాధన కిందే వస్తుంది. ఏదైనా మన అవకాశం అండి. అలాగే మనకు ఉండేటువంటి స్తోమత పరిస్థితుల్ని బట్టే చేసుకోవాలన్నమాట. అప్పులు చేసో, పక్క వాళ్లను చూసో చేతులు కాల్చుకుంటూ ఏదీ చేసుకోవద్దండి. అది పూజ అయినా, వ్రతమైనా, ఏ విధానమైనా ఏదైనా కావచ్చు అనమాట. మనకుండే అవకాశాల రీత్యా మాత్రమే మనం ఆ విధానాల్ని ఫాలో అవుతూ ఆ పూజ లేదంటే ఆ క్షేత్ర సందర్శన, ఆ సమారాధన తాలూకా ఫలితాన్ని మనం అందుకోవచ్చు అనమాట. ఇలా నా కైలాస సమారాధన పూర్తయింది అని చెప్పి నేను భావిస్తున్నాను. కైలాస్ మానస సరోవర్కి సంబంధించి ఇంకా 1 లేకపోతే 2 వీడియోస్ పెండింగ్లో ఉన్నాయండి. సో వాటిని కూడా ప్రజెంట్ చేసేస్తూ, తెలుసు కదా, వస్తున్న విశేషాలతో వీడియోస్తో కలుస్తాను. నమస్తే అండి.